కలెక్టర్ల సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మెడికల్ కాలేజీలపై వైసీపీ విమర్శలకు కౌంటర్ ఇవ్వడంతో పాటు మంత్రుల పనితీరుని ప్రస్తావిస్తూ కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తాయన్నారు సీఎం చంద్రబాబు. పీపీపీ మోడల్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 500 కోట్లతో ఋషికొండ ప్యాలెస్ కట్టారని, ఆ ప్యాలెస్ వైట్ ఎలిఫెంట్గా మారిందని అన్నారు సీఎం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పై కలెక్టర్ల మీటింగ్లో పొగడ్తలతో ముంచెత్తారు సీఎం. పవన్ డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చినా అద్భుతంగా పనిచేస్తున్నారని, పంచాయతీరాజ్ వ్యవస్థని గాడిలో పెట్టారని అన్నారు. మంత్రి లోకేష్ గూగుల్ని ఒప్పించి $15 బిలియన్ పెట్టుబడి తీసుకొచ్చారన్నారు ఏపీ సీఎం. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి వెళ్ళిందన్నారు సీఎం. అప్పుల భారం తగ్గిస్తూ లక్ష్యాలను నిర్దేశించుకొని పాలన సాగిస్తున్నామన్నారు చంద్రబాబు. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ గడచిన నాయకులు మాట్లాడుతున్నారు, ప్రైవేట్ చేసేసారు. దాని పేరు కూడా ప్రభుత్వ కళాశాల పలాని ప్లేస్, పక్కన ప్రైవేట్ వాళ్ళ పేరు పెట్టి మేనేజ్ చేసుకుంటూ చిన్న నష్టాలతో వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఆస్తి ఎవరిది? మందే. గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేసాం? మనమే ఫ్రేమ్ చేస్తాం. దాన్ని రెగ్యులేట్ ఎవరు చేస్తాం? మనమే చేస్తాం. ఇప్పుడుండే సీట్ల కంటే సీట్లు పెరుగుతున్నాయి. 100% అవుట్ పేషెంట్స్, ఫ్రీ. గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే బెటర్గా ట్రీట్మెంట్. కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తే మీకు నష్టం ఏంటి? మీరు కంప్లీట్ చేశారా ఈ ప్రాజెక్ట్స్ అంటే కంప్లీట్ చేయలేదు. 500 కోట్ల రూపాయలు రిషికొండకు పెట్టారు. ఆ 500 కోట్లు పెట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేశారు. ఆ 500 కోట్లు పెట్టుంటే ఒక 2 కాలేజీలు వచ్చేవి. కమిట్మెంట్ లేని పరిపాలన ఇది. నేనైతే ఆ పని చేయను, నేనైతే ఆ పని చేయలేను. దాన్ని ఏం చేయాలని ఇప్పుడు తెలియకుండా ఒక వైట్ ఎలిఫెంట్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కూడా 13-14%తో డబ్బులు తీసుకొచ్చాను. డెట్ సర్వీసింగ్ హెస్ బికమ్ ఎ బిగ్ ప్రాబ్లం. అంటే వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి, మళ్ళీ మనం వెల్ఫేర్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి అందరూ కూర్చొని పెట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని రీనెగోషియేట్ చేస్తున్నాం. క్రెడిబిలిటీ పెంచాం. ఇప్పుడు ఎక్కడ కూడా 9% కంటే వడ్డీ ఎక్కువ ఉంటే కార్పొరేషన్స్ కానీ గవర్నమెంట్ కానీ అన్ని రీనెగోషియేట్ చేసి తగ్గిస్తున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన డిఫరెంట్ ఫీల్డ్లో నుంచి వచ్చిన స్ట్రగుల్ అవుతున్నాడు బ్రహ్మాండంగా. నేను చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఒక కానిస్టేబుల్, మీరు గుర్తుపెట్టుకోవాలి, మమ్మల్ని ఒక రిక్వెస్ట్ అడిగాడు. సార్ నాకు ఉద్యోగం వచ్చింది, హ్యాపీ, మా ఊరికి రోడ్డు లేదు, ఆ రోడ్డు చేస్తానని అడిగాడు. దానికి 3.9 crores కాస్ట్ అవుతుందని చెప్పి ఎస్టిమేట్స్ తీసుకొచ్చి మీటింగ్లోనే అనౌన్స్ చేశాం. దట్ ఈస్ ది రెస్పాన్స్. మీరు గుర్తుపెట్టుకోవాలి, బాధ్యత కలిగిన ప్రభుత్వం అంటే మీకుండే అధికారాలని దుర్వినియోగం చేయడం కాదు, సద్వినియోగం చేయడం. ఈరోజు ఊరికే పెట్టుబడులు రాలేదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడో ఒక విత్తనం వేశారు హెచ్ఆర్ మినిస్టర్ గారు లోకేష్ గారు, ఎక్కడ? అమెరికాలో గూగుల్కి. వాళ్ళు ఇండియాలో పెట్టాలనుకుంటే ఎవరు గుర్తొచ్చాడు? మనమే గుర్తొచ్చాం. స్వర్ణాంధ్ర 2047, 10 సూత్రాలు, జీరో పవర్టీ, స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్. నేను ఎవ్రీడే చెప్తున్నా, ఎంప్లాయ్మెంట్. పావర్టీ ఎంత ముఖ్యమో జీరో పావర్టీ, ఎంప్లాయ్మెంట్ అంతే ముఖ్యం. వాటర్ సెక్యూరిటీ, ఫార్మ్, అగ్రిటెక్, గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీస్, లాజిస్టిక్స్, కాస్ట్ ఆప్టిమైజేషన్, ఫ్యూయల్ ఎనర్జీ, ప్రోడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్. ఈ 10 సమస్యలు మనం అడ్రస్ చేయగలిగితే 15% గ్రోత్ రేట్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. సంజీవని ప్రాజెక్ట్, హెల్త్లో డిజిటల్ హెల్త్ రికార్డ్స్ వచ్చి ప్రివెంటివ్, క్యూరేటివ్, రియల్ టైమ్ మానిటరింగ్ మనం చేయగలిగితే కాస్ట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తగ్గడమే కాకుండా సిటిజన్స్ బర్డన్ తగ్గుతుంది. ఇట్ విల్ బి గేమ్ చేంజర్. గైడ్స్ అండ్ ఆల్సో అదర్ ఎక్స్పర్ట్స్ దే ఆర్ గైడింగ్ అస్. ఇది జరిగితే దీన్ని మనం రిప్లికేట్ చేయగలుగుతాం, అదర్స్ కూడా హెల్ప్ చేసే పరిస్థితికి వస్తాం.